హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకైతే డిమార్ట్ లో పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్స్ అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అది హైదరాబాద్ లొకేషన్ లో. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. జాబ్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఒకవేళ ఈ వీడియో ఇంట్లో లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. సో దానివల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి వెళ్తుంది అండ్ వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఏ లొకేషన్స్ లో వేకెన్సీస్ ఉన్నాయో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. సో ప్రజెంట్ ఈ లొకేషన్స్ లో అయితే మనకైతే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. పార్ట్ టైం కి అండ్ ఫుల్ టైం కి అయితే రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. లైక్ వర్క్ ఏముంటుంది అంటే మనకి పిక్కింగ్ అయితే ఉంటుంది అనమాట. లైక్ పిక్కింగ్, ప్యాకింగ్. ఆన్లైన్ లో ఆర్డర్స్ అయితే వస్తాయి. ఆ ఆర్డర్స్ ని మనం చూసి పిక్ చేసి ప్యాక్ అయితే వేయాలన్నమాట. దీనికైతే వర్క్ అయితే ఉంటుందన్నమాట. లైక్ పిక్కింగ్, స్టాండ్, దీనికి సంబంధించిన వర్క్ అనమాట. సో ఇది ఆన్లైన్ స్టోర్స్ అనమాట. సో డిమార్ట్ లో కాదు, డిమార్ట్ పైన స్టోర్ ఉంటుంది. లైక్ ఆన్లైన్ లో మనం బుక్ చేసుకుంటే వస్తాయా, దానికి వర్క్ చేస్తారనమాట. లైక్ డిమార్ట్ స్మార్ట్ అనమాట. సో ఎడ్యుకేషన్ వచ్చేసి మినిమం 10th అయితే ఎడ్యుకేషన్ అయితే ఉండాలన్నమాట. లైక్ 10th సర్టిఫికేట్ అనేది మనకి కంపల్సరీ కావాలి. లైక్ ఫుల్ టైం వచ్చేసి మనకి టైమింగ్స్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నా. లైక్ ఫుల్ టైం టైమింగ్స్ అండ్ ఫుల్ టైం వచ్చేసి 12,000 నుంచి 15,000 వరకు అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ పార్ట్ టైం వచ్చేసి 7,000 అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏమైనా ఓవర్ టైం అట్లా వర్క్ చేస్తే మీకైతే ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఇన్సెంటివ్స్ అండ్ ఓటీస్ అయితే ఉంటాయి అనమాట. ఈ జాబ్ కి మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 34 ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్, ఒక 10th మెమో అండ్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఇవన్నీ జిరాక్స్లు అనమాట. లైక్ ఆధార్ కార్డ్ది ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి అండ్ 10th మెమో ఒకటి. ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలి. అండ్ రెజ్యూమ్ ఒకటి అనమాట. నేను హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది. సో దాంట్లో అయితే అప్లై లింక్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్టు మీకు అన్ని డిమార్ట్ ఇంతకుముందు నేను వీడియోలో చెప్పిన కదా, ఈ డీటెయిల్స్ అనేది చూపెడుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అనుకుంటే ఆ నెంబర్కి, లైక్ మెన్షన్ చేసిన నెంబర్కి మీరు వాట్సాప్లో లైక్ రెజ్యూమ్ అయితే పంపించండి. లైక్ లొకేషన్స్ ఇంతకుముందు మెన్షన్ చేసిన కదా, ఏ లొకేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయో దాంట్లో మీకు ఏ లొకేషన్ నియర్ బై అవుతుంది అని మెన్షన్ చేసి రెజ్యూమ్ అయితే పంపించండి. సో మీకైతే రిప్లై అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.